హలో, నేను మిస్ రావు. నిజాయితీగా పంచాయతీ సర్పంచ్ నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వరకు ఎదిగినటువంటి లీడర్ మెట్టుకూరి చిరంజీవి. ప్రస్తుతం ఆయన మన దగ్గర ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఈ ఏడాది కాలంలో పరిపాలన ఏ విధంగా ఉంది, క్షేత్రస్థాయిలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, అసలు లోకేష్ టీం యంగ్స్టర్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి క్రమంలో ఆ టీంలో చేరినటువంటి చిరంజీవి గారు లోకేష్ గారి గురించి ఏం చెప్తారనేది తెలుసుకుందాం. హలో చిరంజీవి. నమస్తే. సో లోకేష్ గారి ఆధ్వర్యంలో, లోకేష్ గారి సమక్షంలో చేరావు. అవును. చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రయాణం ఎలా అనిపిస్తుంది? తెలుగుదేశం పార్టీ ప్రయాణం సంవత్సరం రోజులుగా బాగానే ఉంది. అలాగే ఆర్థిక కష్టాలు ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ సంవత్సరం కాలంలో సుపరిపాలనగా నడుపుకుంటున్నాం. ఇప్పుడు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో వాడవాడన, గ్రామ గ్రామాన, ప్రతి పట్టణంలో కూడా అందరూ, ప్రతి కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానుంచి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఆ కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ సంతోషంగా లేరు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా. ఈరోజు ఈ సంవత్సరం కాలంలో ఎన్నో ఆర్థిక కష్టాలు ఉన్నాయని అది అందరికీ తెలిసిన విషయమే. అదేమి ఆన్ రికార్డులో ఉన్న విషయమే. కొన్ని వేల కోట్లు బకాయిలు, గత ప్రభుత్వం ఏర్పరిచినటువంటి బకాయిలను తీర్చటమే కాకుండా ఈరోజు తల్లి వందనం కావచ్చు, పెన్షన్ని పెంచటం కావచ్చు, ఆ పెన్షన్ 3 నెలల ముందు అంటే దాదాపు 3 నెలలది 3,000 పెంచి రాగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మటనే ఇవ్వటం జరిగింది. అలాగే రైతు సుఖీభవ, అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం త్వరలోనే విడుదల చేస్తుందని, ఈ నెలలోనే విడుదల చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా అటు విద్యా వైద్య రంగాల్లో అనేక సమూలమైన మార్పులు ఈ సంవత్సరం కాలంలో తీసుకురావటం జరిగింది. సో ఓవరాల్గా దాదాపు 30 years నుంచి చూస్తున్నావు కదా పాలిటిక్స్ని. ఈ 1 year పాలన అబ్జర్వ్ చేస్తే కనుక ఉన్నంతలో మెరుగ్గా చేసినట్టేనా, లేదంటే పర్ఫెక్ట్ అనిపిస్తుందా? 100% మెరుగ్గా ఉంది. ఎందుకంటే ఆర్థిక కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్రంలో అంతవరకు నడపటం అనేది చాలా గొప్ప విషయం. ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రం ఈ స్థాయిలో ఉందని మేమే కాదు, ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఎందువల్లంటే అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో వెనుకబడిన ఈ ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకురావాలంటే వారు అనుభవజ్ఞం. అలాగే లోకేష్ గారు ఈరోజు తెలియకుండా బ్యాక్ బోన్గా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చాలా పనిచేస్తున్నారు. వారు కష్టము ముఖ్యమంత్రి గారి కంటే ఒక రకంగా చెప్పాలంటే లోకేష్ బాబు గారే ఎక్కువ కష్టపడుతున్నారు. ప్రభుత్వం వెనక నుండి వారు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, వారు పెట్టే ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా ఈరోజు ఐటీ పరిశ్రమలు కావచ్చు, క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు వెనక లోకేష్ బాబు గారు ఉన్నారని ప్రజలు భావిస్తున్నారు. సో లోకేష్ గారిని కలిశారు కదా ఫస్ట్ టైం, నాకు తెలిసినంత వరకు నేను లోకేష్ గారి సమక్షంలోనే పార్టీలో చేరటం జరిగింది. మా ప్రజెంట్ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి బ్రదరు కాకర్ల సునీల్ గారు తీసుకెళ్ళి లోకేష్ గారి సమక్షంలో చేర్చడం జరిగింది. ఆ రోజు వారిని కలిసిన తర్వాత వారి పరిజ్ఞానం, వాళ్ళకున్న బయట మాట్లాడేదానికి, వారితో కలిసిన తర్వాత వారిలో ఉన్న ప్రతిభా పాఠవాలు మాకు అర్థమైనవి. ఆ రోజు నేను మా ఇంట్లో కూడా చెప్పడం జరిగింది. సో అప్పటి వరకు లోకేష్ దూరం నుంచి చూడటం తప్పితే దగ్గర నుంచి చూడలేదు. దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు నేను మాట్లాడలేదు. దూరం నుంచి చెప్తూ రకరకాలుగా మాట్లాడుతున్న టైంలో ఆయనతో కలిసిన తర్వాత దాదాపు అరగంట సేపు ఆయన దగ్గర స్పెండ్ చేయటం జరిగింది. వారు చెప్పిన విషయాలు, వారు మాట్లాడిన విషయాలు చూసిన తర్వాత వారి యొక్క ప్రతిభా పాఠవాలు అర్థమవటం జరిగింది. ఆ విషయం మా ఇంట్లో కూడా చెప్పడం జరిగింది. సో ఆ రోజు మీ ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్లో మీకు ఇచ్చిన హామీ ఏంటి? మీరు మంచి నిర్ణయం తీసుకుంటున్నారు, ఈరోజు మా పార్టీలోకి రావటం చాలా సంతోషంగా ఉంది, మీ భవిష్యత్తుని నేను చూసుకుంటాను, నీకు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పడం జరిగింది. సో అప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. అవును. ఒక క్యాబినెట్ ర్యాంక్. అవును. ఆ పదవిని మీరు వదులుకొని ఇచ్చారు. అవును. ఆ విషయం ఆయనకి తెలుసా? ఆ రోజు ఆ పదవి ఉన్నట్టు తెలుసు. ఆ పదవితోటే పార్టీలో చేరే రోజు రిజైన్ చేస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. అలాగే
మామూలుగా అయితే నాకు ఆయన స్వయంగా చెప్పలేదు, కానీ మా ఎమ్మెల్యే గారు బ్రదర్ గారు కంటిన్యూ గమ్మన్నారు. కానీ నేను పార్టీ మారేటప్పుడు ఒక పార్టీ వాళ్ళ దగ్గర నేను ఆ పదవిని తీసుకున్నాను, అందుకని నాకు అవసరం లేదని చెప్పి రిజైన్ చేసి నేను తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. సో ఇప్పుడు ఆ రోజున పార్టీకి రాజీనామా చేశారు, పదవిలో కొనసాగమన్నారు, అయినా కానీ మీరు నైతికతతోటి ఆ పదవికి కూడా రాజీనామా చేశారు. మరి ఇప్పుడు పార్టీలో ప్రస్తుతం పార్టీలో కార్యకర్తగానే పనిచేస్తున్నాను. నేను మొదటి నుంచి కూడా ప్రజలతో ఉండి ప్రజలకు సహాయం ప్రజలకు ఉన్న అవసరాలు కావచ్చు, వాళ్ళ ఇబ్బందులు కావచ్చు, వాళ్ళలో ఒకడినయి దాదాపు 95వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజాప్రతినిధిగా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో నిబద్ధతగా ఆ పార్టీ కోసం పనిచేయటం, ప్రజల కోసం పనిచేయటమే తెలుసు. అదేవిధంగా ముందుకెళ్తున్నాం తప్ప వేరే పదవులు ఆశించో లేకపోతే నాకేదో ఇస్తారని ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఏదో చేస్తారనే దానికంటే కూడా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి నాయకత్వం అవసరం, లోకేష్ గారు భవిష్యత్తులో ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చగలరనే ఒక నమ్మకంతో నేను ఆ రోజు ఆయనతోటే ఒక ఏజ్ గ్రూప్ కాబట్టి, యువతరం కాబట్టి మేము కూడా ఆయనతో కలిసి నడవాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయనతో కలిసి ప్రయాణం చేయడం జరిగింది. జనరల్గా ఒక ఒపీనియన్ ఉంటుంది పార్టీలో, తెలుగుదేశం పార్టీలో, లోకేష్ గారు మాట ఇస్తే తప్పరు, అదొక రాజ్యాంగం అనేది అంటుంటారు. అలాంటిది కనిపించిందా మీకు? ఖచ్చితంగా అనిపించింది. వారు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, వారు చేపట్టే కార్యక్రమాలు కావచ్చు, అటు ప్రజలకు కావచ్చు, అటు కార్యకర్తలకు కావచ్చు, ఎవరికైనా వారు చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటారు, చెప్పిన మాటని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కావచ్చు, కూటమి ప్రభుత్వం విషయంలో కావచ్చు, అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళే ప్రతి విషయంలో కూడా వారు తీసుకునే నిర్ణయాలన్నీ అదే విధంగా ప్రయాణం జరుగుతుంది. సో చంద్రబాబు గారిని మీరు దగ్గర నుంచి చూడకపోయినా ఆయన పరిపాలనని, ఆయన రాజకీయపరమైన అడుగుల్ని అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అలాగే లోకేష్ గారిని దగ్గరగా మాట్లాడారు, ఇప్పుడు చూస్తున్నారు. వీళ్ళిద్దరికీ అంటే తేడా ఏంటంటే ఏం చెప్తారు? తేడా ఏమిటండి, రాజకీయాల్లోనే తేడా వచ్చింది, రాజకీయాల్లోనే మార్పులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు 1978 నుంచి ఉన్న రాజకీయ నాయకుడు, వారి పద్ధతులు వారి విధానం వేరు. ఈరోజు ఉన్న ప్రజెంటు రాజకీయాలు వేరు, యువతరం వచ్చింది, అన్ని రకాల ప్రజలు ఈరోజు ఎంతోమంది చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈరోజు రాజకీయాల వైపు మొగ్గు చూపి అందరూ కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. రాజకీయాలు టెక్నాలజీ పరంగా వచ్చినాయి, ఎన్నో రకాలుగా చేంజెస్ వచ్చినాయి. ఆ చేంజెస్కు అనుగుణంగా తన పరిజ్ఞానాన్ని పెంచి లోకేష్ గారు ఈరోజు పార్టీని నడపడం జరుగుతుంది. సో పార్టీలో ఫాలోయింగ్ చూస్తే యువత ఎక్కువగా ర్యాలీ అవుతున్నారు లోకేష్ గారితో? 100% ర్యాలీ అవుతున్నారు. లోకేష్ గారికి యువత సపోర్టు బాగా ఉంది. లోకేష్ గారికి యువతే కాకుండా ప్రజలందరూ సపోర్టు కూడా ఈ రాష్ట్రంలో ఈ మధ్య కొన్ని సర్వేలు కూడా చెప్పడం జరిగింది. వారికి పూర్తి స్థాయిలో ప్రజల మద్దతు ఉంది, యువత మద్దతు 100% ఉంది. సో దానికి కారణం ఏంటి? ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి కట్టుబడి ఉన్నట్టు అనిపిస్తుందా, లేదంటే ఆయన ఎడ్యుకేషను, లేదంటే ఆయన రూలింగ్, వీటన్నిటిని చూసిన తర్వాత? అదేం లేదు, ఆయన చెప్పిన మాటని 100% అమలు చేస్తాడు అనే నమ్మకం కలిగటం ఒకటి. రెండోది, ప్రజల అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, వారి కోరికలు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా చేస్తే ఈ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 స్థానానికి వెళ్తుంది అనే ఆలోచన విధానం ఉంది కాబట్టి వారు చేపట్టే కార్యక్రమాలు చూసి ప్రజలు హ్యాపీగా ఉన్నారు, వారిని ఫాలో అయ్యేదానికి సిద్ధంగా ఉన్నారు. సో 1 year అయిపోయింది గవర్నమెంట్ వచ్చి. ఇప్పుడు మీలాంటి వాళ్ళని, యంగ్స్టర్స్ని పిలిచి ఎప్పుడన్నా మాట్లాడారా? పోనీ ఫోన్లో అన్నా మాట్లాడారా, పర్సనల్గా కాకపోయినా? అంటే కలిసే అవకాశం రాలేదు. అలాగే ఆయన ఫోన్లో మేము కానీ మాకు ఆ రోజు చెప్పడం జరిగింది, చేరే రోజే వాట్సాప్ కాల్ ఇస్తాము, వాట్సాప్లో ఏదన్నా మీకు అత్యవసరమని ప్రజల సమస్యలు కావచ్చు, ఏ సమస్యలు అయినా కూడా నాకు తెలియజేయండి అని చెప్పడం జరిగింది. కానీ 1 year కాలంలో ఇటువంటి ఆర్థిక పరిస్థితుల్లో సమస్యలను ఇంతలేకే మనం ఆయన దృష్టికి తీసుకుపోవటం అని మేమే కొంచెం తడపటాయిస్తూ ఆగటం జరిగింది. ఆయన వాట్సాప్లో పంపించిన కాల్స్కి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నారని నాకు తెలిసిన వాళ్ళు చెప్పటం జరిగింది. ఆయనకి సమాచారం చేరవేస్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి దానికి సొల్యూషన్ కూడా చూస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. సో మీరు ఎప్పుడన్నా ఆయనకి మెసేజ్ పంపించారా? వాట్సాప్లో రిప్లై వచ్చిందా? నేను ఎప్పుడూ పంపలేదు. జనరల్గా మీ బ్యాచ్ వాళ్ళు, లేదంటే మా బ్యాచ్ తెలిసిన వాళ్ళు పంపించారు, పంపిస్తే దానికి ఇమ్మీడియట్గా సొల్యూషన్ తోటే రెస్పాండ్ కావటం జరిగింది. సో ఇప్పుడు లోకేష్ గారిని హోప్స్ పెట్టుకున్నారు, లోకేష్ గారి మీద యూత్. అవును. సో ఇప్పుడు అన్రెస్ట్ ఉంది,
తెలుగుదేశం పార్టీలో ఈ ప్రధానంగా ఈ క్యాడర్లో అనేది ఒక టాక్ అయితే నడుస్తుంది, నిజమేనది? అంటే అది నిజం కాకపోవచ్చు. క్యాడర్ అనేది ఎప్పుడు కూడా కొంచెం ఆవేశంగా కష్టపడతారు. మా కష్టానికి తగ్గట్టుగా ఫలితం రాలేదని కొంతమందిలో ఉండొచ్చు. కానీ అది కొంత టైం పడుతుంది. ఎందుకంటే అన్నీ ఉన్నప్పుడు చేయటం వేరు. ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్ర భవిష్యత్తుని చూడటంలో కొంత కార్యకర్తల మీద చూపు తక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే ముందు రాష్ట్ర భవిష్యత్తు ఇంపార్టెంట్, ఈ రాష్ట్ర ప్రజానీకం ఇంపార్టెంట్, ఈ రాష్ట్రం మనం చేయి దాటిపోయే పరిస్థితి వచ్చింది, దీన్ని బాగు చేయాలి, దీన్ని ఒక కంట్రోల్ చేయాలనే ఆలోచనతో కొంచెం వారు వేరే రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఉండొచ్చు. కొంత కార్యకర్తలు అసంతృప్తి ఉండవచ్చు, కాదని నేను అనటం లేదు. కానీ అది శాశ్వతం కాదు. రాబోయే రోజుల్లో దాన్ని సరిదిద్దుకుంటారు. కార్యకర్తలందరూ హ్యాపీగా ఉండే పరిస్థితులు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సో ఈ మధ్యకాలంలో ఒక మీటింగ్ పెట్టారు పార్టీ క్యాడర్ తోటే. పెట్టి ఆయన ఏం చెప్పారంటే, మీకు ఏదైనా సమస్య ఉంటే ముందు మీ సమస్యను పరిష్కరించుకోండి, దగ్గరలో ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి, అక్కడ కూడా లేకపోతే మీరు మంగళగిరి వచ్చి మీరు అక్కడ కంప్లైంట్ చేయండి, లేదంటే ఫిర్యాదు చేయండి, పరిష్కరిస్తాను అని అన్నారు. ఏంటి, ఏ సెన్స్లో డైరెక్షన్ ఇచ్చినట్టు? అంటే వాళ్ళ పర్సనల్ కార్యకర్తకు సంబంధించి పర్సనల్ విషయాలు ఉండొచ్చు, వాళ్ళ పిల్లల చదువుల విషయాలు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల బాగోగుల గురించి ఉండొచ్చు, వైద్యం గురించి ఉండొచ్చు, రకరకాల సమస్యలు ఉండొచ్చు కార్యకర్త అన్న వాళ్ళకు కూడా ప్రజల మాదిరిగానే. వారు అక్కడ వారికి సరైన రీతిలో రెస్పాండ్ అయ్యే నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు లేనప్పుడు నా దృష్టికి తీసుకురండి, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి పని చేయనప్పుడు నా దృష్టికి తీసుకురండి, దాన్ని నేను సరైన విధానంలో దాన్ని సాల్వ్ చేస్తానని చెప్పడం జరిగింది. అంటే డైరెక్ట్గా ఆయన కాదు, ఫస్ట్ ఎమ్మెల్యే దగ్గర కలవండి, అదే ఆ తర్వాత రండి అన్నారు. అంటే ఎమ్మెల్యేలు చాలామంది పట్టించుకోవట్లేదు క్యాడర్ని అనేది ఒకటి వినిపిస్తుంది కదా. అంటే క్యాడర్కి సంబంధించిన కొన్ని విషయాల్లో ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవటం అనేది కొన్ని దిక్కులో వస్తుంది, కాదని నేను అనటం లేదు. ఆ వచ్చిన విధానాన్ని దాన్ని రెక్టిఫై చేయాలనే ఆలోచనతోటే ఆ విధంగా అక్కడ పట్టించుకోలేదు అని అసంతృప్తికి లోనవ్వకుండా ఉండేదానికి కార్యకర్తలకి ఒక భరోసా లోకేష్ గారి నుంచి రావటం జరిగింది. సో ఇప్పుడు నేనున్నాను, మీకు ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీరు తెలపండి, వాళ్ళు పట్టించుకోకపోతే నేనున్నాననే భరోసా ఇవ్వటం జరిగింది.